నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో వృషభ రాశి రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకి కుటుంబ సభ్యుల నుండి మీకు చక్కటి తోడ్పాటు అనేది పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయం అనేది మీరు తప్పకుండా గడుపుతారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషపడతారు. ఈ వృషభ రాశి వ్యక్తులకి ఆకస్మిక ధనలాభం అనేది ఇప్పుడు గోచరిస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఆర్థిక బాధల నుండి మీరు ఇప్పుడైతే బయటపడబోతూ ఉన్నారు. అవసరమైనటువంటి వస్తువులను సమకూర్చుకుంటారు. రేపటి రోజున ఈ వృషభ రాశి జాతకులు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈ రాశి వ్యక్తులు డబ్బుకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా ఆర్థికంగా మీరు ఎదుగుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు డబ్బుల కోసం ఎంతైతే ఎదురు చూసారో మీ ఎదురు చూపులు ఇప్పుడు ఫలించాయి అనే చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకి వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సమయం అనుకూలించబోతోంది. వివాహ ప్రయత్నాలు ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి. మంచి సంబంధాలు కుదిరి వివాహం జరగబోతోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు మీ యొక్క నూతన ఆలోచనలు ఇప్పుడు ఎంతగానో ప్రయోజనకరంగా మారబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు వారి ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉంటే గనుక వాటిని మీరు పరిష్కరించుకుంటారు. అలాగే ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా ఇప్పుడైతే మీరు బయటపడతారు. ఆలయాలను మీరు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు వారి శ్రమ ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మీ పట్టుదలే ఆయుధంగా మీరు ముందుకు సాగడం ద్వారా గొప్ప గొప్ప విజయాలను మీరు తప్పకుండా అందుకుంటారు. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన మంచి ఫలితం అనేది తప్పకుండా పొందగలుగుతారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ వారికి మీ అంచనాలు అద్భుతంగా ఫలిస్తాయి. వ్యాపారస్తులకు పని ఒత్తిడి నుండి ఊరట లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చూస్తే అనుకూలతనే ఉండబోతోంది. అనారోగ్య సమస్యలు అయితే ఏమీ బాధించవు. రేపటి రోజున వృషభ రాశి వారు స్నేహితులను కలుస్తారు. సహ ఉద్యోగులతో ఉండే విమర్శలు తొలగిపోతాయి. గొడవలు పూర్తిగా తగ్గిపోతాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ పరిణామాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయడం చాలా మంచిది. విశేష శుభ ఫలితాలను మీరు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.